కానీ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. సంవత్సరానికి ముందు కాంగ్రెస్ పార్టీ స్లోగన్ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, ప్రజాపాలన తీసుకొస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం అన్నారు. కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పాలన ఇచ్చారు. సంవత్సర కాలంలో ప్రజల్ని సంతృప్తి పరచగలిగారా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఇప్పుడు ప్రజల్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచాలంటే మాకు ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాలు మాకు కావాల్సిందే. ఒక 10 నెలల కాలంలో వీలున్నంత వరకు మాకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మేము ఒక కార్యాచరణ తీసుకున్నామని మాకు నమ్మకం ఉంది. ఎప్పుడు లేని విధంగా నేను ఉదాహరణ చెప్పమంటే 4-5 స్పష్టంగా చెప్తాను. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర యువత కోరుకున్నది ఉద్యోగాల కల్పన జరగలేదు. మాకు న్యాయం జరగాలి. ఉద్యోగ ఖాళీలు కూడా భర్తీ చేయటం లేదు. కనీసం గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించటం లేదు. ఇన్ని ఖాళీలు ఉంటే ఈ ఖాళీలన్నీ నింపాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా యువత, ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించిన యువత కూడా మేము చదువుకున్న తర్వాత ఉద్యోగాలు దొరకలేవు, కనీసం ప్రభుత్వపరంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయటం లేదని ఒక ఆందోళన, ఆవేదన వారు వ్యక్తపరచడం. 10 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత మేమిచ్చిన మాట మేరకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ మొదలు పెడతామని చెప్పాం. మీరు ఒకసారి ఉదాహరణకు తీసుకుంటే ఏ రాష్ట్రానికి సంబంధించైనా ఇన్ని వేల ఉద్యోగాలు ఈ 10 నెలల కాలంలో సగటున, నేను చెప్తాను, సగటున 5,000 చొప్పున 50,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు చేయడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు. కానీ